సునీత గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 162 స్థానాల్లో టీడీపీ విజయదుందుబికి కూటమి రాబోతా ఉన్న పరిస్థితి. అసలు ప్రధానంగా ఆ రోజు అసెంబ్లీలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్లు పెట్టి కానీ ఎంతోమంది వైసీపీ మంత్రులందరూ కూడా విమర్శించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు భారీ ఓట్ల మెజార్టీ తేడాతో ఓడిపోయిన పరిస్థితి, ముఖ్యంగా కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ నగరి రోజా గారి కానీ. అసలు ఏంటి ప్రధాన కారణం ఏంటంటారు ఓడిపోవడానికి? మీ అభిప్రాయం ఏంటి ఈ ఓటమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు అండి. ఎందుకంటే అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు పడిన కష్టానికి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి, ఏదైతే ప్రజల యొక్క దీవెనలు, దేవుని ఆశీస్సులతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయ దుంబి మోగించడం జరిగింది. నిజంగా చూసినట్లయితే అహంకారానికి పరాకాష్ట ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ప్రజలను పరిపాలన తీసివేసి కూల్చివేయటం, అలాగే కేసులు పెట్టడం, అలాగే వ్యక్తిగత దోషాలు చేయటం, పరిపాలన అనేది లేకుండా ఒక అహంకారమైనటువంటి ధోరణితో ఏ విధంగా ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన చేసిందో దానికి ఈరోజు ప్రజా తీర్పు అనేది ఏ విధంగా చెంపపెట్టుగా ఉంది. ప్రజా తీర్పు అనేది ఏదైనా ప్రజలు కానీ నేచర్ కానీ మెచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండరండి. జగన్మోహన్ రెడ్డి పడినటువంటి అహంకారానికి కానీ, మంత్రులు కొడాలి నాని కానీ, ఆర్కే రోజా కానీ, వల్లభనేని వంశీ కానీ ఎవరైనా సరే ఏ సభలోనైతే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా బయటికి రానటువంటి మా భువనమ్మని, ఏ రోజు కూడా రాజకీయాల జోలికి రానటువంటి భువనమ్మని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసిన తీరు కానీ, చేసిన అపహాస్యం చూసినట్లయితే ప్రజలందరూ కానీ ఆ రోజు చేత్కరించుకున్నటువంటి పరిస్థితి. ఒక్కటే ఆ రోజు శపథం చేశారు. ఆ రోజు ఒక్కటే శపథం చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే ఇది గౌరవ సభ కాదు, మళ్ళీ గౌరవంగా ఈరోజు ఈ యొక్క అసెంబ్లీకి నేను వస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని మహిళలందరం కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ సంకల్పంగా భావించి ఈరోజు ఎవ్వరూ ఊహించినటువంటి మెజారిటీతో గౌరవంగా కాదు, అత్యంత గౌరవంగా మళ్ళీ మా నాయకుడు రేపు అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి. రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో అహంకారం అనేది పనికిరాదండి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజల్ని పరిపాలించాలి, మంచి పనులు చేయాలి తప్ప ఏదైతే ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది చేస్తే ఈరోజు ప్రజలు హర్షించేటువంటి పరిస్థితిలో ఉండరు. అంత అహంకారం పోయినటువంటి ఈరోజు ఇదే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, డిపాజిట్లు గల్లంతైనటువంటి పరిస్థితి. ఇది ప్రజా తీర్పు అంటే. ప్రజలే ఈరోజు వాళ్ళకి చెంప పెట్టుగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు జరిగినటువంటి అవమానం వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జరిగిన అవమానం మామూలు అవమానం కాదండి. ఏదైతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడండి. ఈరోజు అతను చేసినటువంటి పనులకి ప్రజలు ఆ విధమైన తీర్పునిచ్చారు. తప్పకుండా రాబోయేది ప్రజాపాలన, ప్రజల నుంచి వచ్చినటువంటి పరిపాలనతో చాలా మంచిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తారు. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తాం. అంటే ముఖ్యంగా కొన్ని జిల్లాలు చూస్తే క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. ప్రధానంగా గతంలో 150 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోవడం ఎలా చూడొచ్చండి? ఇది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో నేను అనుకున్నాడు, నేను సంక్షేమం ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను, పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నాను కాబట్టి నాకు ప్రజలు ఆదరిస్తారని. ఈరోజు ప్రజలు చాలా విఘ్నులండి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉన్నాడు, రాష్ట్రంలో ఎంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాడు, అసలు పాలన అనేది ఉందా, అభివృద్ధి ఉందా, ఎక్కడైనా ఏ రోజైనా ఒక అభివృద్ధి కానీ జరగడం జరిగిందా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అందించేవాళ్ళు. ఈరోజు నేనేదో బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ప్రజలు నాకు మ్యాండేట్ ఇస్తారని మూర్ఖమైన ధోరణితో ఈరోజు చేసినటువంటి తీర్పు చూస్తే ప్రజలు ఆ విధంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తీర్పు ఇచ్చారు. క్లీన్ స్వీప్ అయ్యేటువంటి పరిస్థితి. కనీసం డిపాజిట్లు, ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం లేదు. ఇది భవిష్యత్తులో కూడా ఇంకా ఆ పార్టీ ఉంటుందని కూడా ఎవరు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితులు.